విన్నింగ్ టీమ్ లో టాప్ 2 ఎర్నర్, 19 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్నర్. ఈరోజు బెంజ్ కార్ అచీవర్స్, డ్రీమ్ కార్ హౌస్ అచీవర్స్. ఈరోజు ఎంతో మంది జీవితాలను మార్చిన ఒక గ్రేట్ పర్సన్. ఈరోజు గ్రేట్ మెంటర్ పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. ఐ ఇన్వైట్ సార్, కమాన్ ద డిజిటల్ స్క్రీన్ సార్. Yes, so very fantastic, Raju Pagale sir. So very fantastic. It's great morning. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు పురుషోత్తమ్ దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సుమారుగా ఒక 2006 నుంచి పనిచేయడం జరుగుతుంది. సో వెరీ ఫెంటాస్టిక్ టుడే స్పీకర్స్, గెస్ట్ స్పీకర్స్ మనకు వంగాల రాజు సార్ అండ్ నిర్మల మేడం. సో వెరీ ఫెంటాస్టిక్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్. మీరు ఫాస్ట్గా 5 lakh చెక్లోకి ఈ ఫిబ్రవరి వరకు వచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్యామిలీ రీయూనియన్ లో మీరు 5 lakh చెక్ తో మాట్లాడాలి స్టేజ్ మీద. సో దాని గురించి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. సో ఫెంటాస్టిక్. సో లీడర్స్ చూడండి, ఇక్కడ రాజు సారు అండ్ నిర్మల మేడం యొక్క పెయిన్ఫుల్ స్టోరీ చూడండి. ఈ పెయిన్ఫుల్ స్టోరీలో ఎంత బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి చూడండి. ఒక్కసారి తినడానికి తిండి లేదు, తండ్రేమో తాగుబోతు. సో ఈరోజు పిల్లలు అంటే ఏ జీవితంలో ఏ సిచ్యువేషన్ కూడా మనల్ని ఆపకూడదు అనే సిచ్యువేషన్ కి ఈరోజు ఎక్కడి నుంచైనా ముందుకెళ్ళాలి అనే దానికి ఒక్క నిలువెత్తు నిదర్శనం రాజు సార్ అండ్ నిర్మలా మేడం. వాళ్ళు ఎంత ఇన్నోసెన్స్ ఉంటారంటే నేను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, సో మాకు ఇంత ఇన్నోసెన్స్ తో ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎప్పుడైతే ఇన్నోసెన్స్ ఉంటుందో అది మీకు ఒక పవర్, మీకు శక్తి. ఎవరి దగ్గర ఇన్నోసెన్స్ ఉండాలి? ఆ ఇన్నోసెన్స్ ఎవరి దగ్గర ఉండాలనుకున్నంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర కాదు, నీ గురువు దగ్గర, నీకు అన్నం పెట్టే కంపెనీ దగ్గర, సిస్టమ్ దగ్గర, నీకు ఎవరైతే రైట్ వేలో నడిపించే ఒక గ్రోయింగ్ అప్లైన్ దగ్గర నువ్వు ఇన్నోసెన్స్ ఉంటే రాజు సార్ లెక్క, నిర్మలా మేడం లెక్క మీరు తయారు కావచ్చు. సో చూడండి, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు. అమ్మేమో పిండి గిన్నెలు చేస్తుంది, రోజు కూలీ లెక్క పనిచేస్తే ఒక ఆవిడ ఈరోజు వాళ్ళ జీవితాన్ని ఎంత మార్చుకున్నారు, ఏమేమి చేస్తున్నారు ఒక్కసారి చూడండి. వాళ్ళ లైఫ్ ఎంత మారిపోయింది. కానీ ఒక్కసారి చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాళ్ళకి ఉండేది ఏంటంటే అహంకారం ఉంటుంది. అహంకారం ఏంటంటే నాకు పెద్ద జాబ్ వచ్చేసింది. అహంకారం కూడా వాళ్ళది కూడా కాదు అది. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, 15 సంవత్సరాలకి చేస్తున్నా కదా, నాకు కూడా తెలుసు అహంకారము నాది కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు నేర్పిస్తారు. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తారు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళినా సార్ 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 అంటారు, నమస్తే 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 అంటారు. అన్న 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 ఎక్కడి నుంచి వెళ్ళినా వాడు 100 కోట్ల ఆస్తిపరుడైనా కూడా సార్ అని పిలవాలి, అన్న అనే పిలవాలి. ఇక కొద్ది రిలేషన్ అయితే, ఆ రిలేషన్ అంటే ఏదో కొద్దిగా దగ్గరగా ఎక్విటెన్స్ ఎక్కువ ఉంటే, సంబంధం దగ్గరగా ఉంటే అన్న అని పిలుస్తాడు, లేదంటే సార్. 100 కోట్ల ఆస్తిపరుడైనా కూడా సార్ సార్ అని పిలవాలి. ఈ యొక్క సూడో కంఫర్ట్ జోన్, ఇది ఒక సూడో కంఫర్ట్ జోన్. ఏంటంటే నా గౌరవం గురించే చాలా మంది జాబ్ చేసేటోళ్ళు ఉంటారు, ఓన్లీ గౌరవం గురించే. కానీ ఏ రోజు కూడా మాకు డిపార్ట్మెంట్ లో కనీసం ఒక రోజు ఆఫ్ ఫ్లవర్ కూడా ఇవ్వలేదు. ఒక్క రోజు ఆఫ్ ఫ్లవర్ కూడా ఇవ్వలేదు. నీకు పెద్ద నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు అని చెప్పి ఏమి ఇచ్చింది ఏమి లేదు. కానీ ఈరోజు మీరు ఒక స్టార్, డైమండ్, క్రౌన్ సార్ చెప్పినప్పుడు పీపీటీలో మీరు చూడండి, ఆయన కారణవిల్లికి 200 మంది వచ్చారు. చెప్పండి, 200 మంది ఒక ఫంక్షన్కే రావట్లేదు. ఒక పెళ్లి పేరంటాలకే చుట్టాలు వాళ్ళందరూ కలిసిన 50-100 మంది ఒక ఫంక్షన్ లో ఉండట్లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవడి పనిలో వాడు బిజీ ఉన్నాడు. కానీ 200 మంది ఒకరి సక్సెస్ గురించి ఇంకొకరు వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే దట్ ఈస్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్. దట్ ఈస్ ద కల్చర్. అదొక సంస్కారం. మనం పిల్లలకు గనుక సంస్కారం నేర్పించకపోతే మనం ఎంత డబ్బులు సంపాదించి పెట్టినా వాళ్ళు కొద్ది రోజుల లోపలే ఖర్చు పెట్టేస్తారు. ఒకవేళ సంస్కారం నేర్పించావు అనుకో, నీ డబ్బులే అవసరం లేదు వాళ్ళకి. చూడండి ఎంత లాజిక్ ఉంది ఇక్కడ. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, మీరు ఎంత డబ్బులు సంపాదించినా పిల్లలకు సంస్కారం నేర్పించకపోతే వాళ్ళు వికారం అవడానికి చాలా ఎక్కువ రోజులు టైం ఏం పట్టదు.
ఆన్ ది స్పాట్లో బెకార్ అయిపోతారు. అర్థమవుతుందండి. సో ఒకవేళ సంస్కారం నేర్పిస్తే వాళ్ళు నీ డబ్బులే అవసరం లేదు. ఓన్లీ ఆ యొక్క నీతి విలువలతోనే నిలబడగలుగుతారు. ఈ బిజినెస్ లో కూడా ఒక 6 నెలలు 1 ఇయర్ నీకు ఏ డబ్బులు రాకపోయినా కూడా ఇక్కడ మీరు నిలబడగలగాలి. ఒక నీతితో, నిజాయితీతో, నాకు డబ్బులు వస్తాయని ఒక ముందు చూపుతో నిలబడగలిగితేనే బిజినెస్ చేయగలుగుతాం. మొదట్లో ఆయన చెక్ వందల్లో ఉంది. ఆ ₹100 చెక్ లోనే అరే నాకేం వస్తుంది అబ్బా ఈ ₹100 చెక్ తోని, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి బయటికి వెళ్ళి నలుగురు ప్లాన్ చెప్పాలంటే నాకు అహం అడ్డొస్తుంది అంటే నేనేం చేయలేను. ఎందుకంటే నీ యొక్క గోతుని నువ్వే తవ్వుకున్నట్లు లెక్క. మనకు పెద్ద శత్రువు ఎవడో కాదు. ఎవరంటే మన పెద్ద శత్రువు, మనకు లాస్ట్ టైం మనం ఏదైతే అచీవ్మెంట్ చేస్తున్నామో, జాబ్ బిజినెస్ ఏదో ఒక అచీవ్మెంట్ ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్, ఎక్కడో దగ్గర నుంచి కొంత డబ్బులు రావడము, లేకపోతే ఎంతో కొంత ఆస్తి ఉండడము, ఆ తాత ముత్తాతలు ఆస్తుండి అది కోట్లలో ఉంటే ఇక మనకంటే తోపులేడు అనుకుంటాం. మీరు అనుకోవచ్చేమో సార్ నా దగ్గర డబ్బులు వస్తే నేను హ్యాండిల్ చేయగలుగుతాను, మీరు అనుకోవచ్చేమో. హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు డబ్బులు. ఎందుకంటే ఈరోజు నా ఒకే ఒక్క ఐడి ఇన్కమ్ పదము అంటే 19,13,000 రూపాయలు ఒక్క ఐడి ఇన్కమే. 2 ఐడీలు కూడా ఎల్ఓబిలో ఉండే ఐడి ఉంది నా దగ్గర. సో ఒకసారి చూడండి, అంటే ఇంచుమించుగా సుమారుగా 20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను వెస్టీజ్ నుంచి. తర్వాత మళ్ళీ నాకు రకరకాల ఉన్నాయి, అవి తర్వాత నాది చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఆటోమేటిక్ గా మనకు మనిషికి రావాల్సినవన్నీ వచ్చేస్తాయి. మనకు మన నోట్లో నుంచి కనుక ఆహారం వెళ్ళినప్పుడు కరెక్ట్ గా మనము వ్యాయామం చేయడం, కరెక్ట్ గా పని చేస్తే అది కొవ్వుగా మారదు. అది ఆటోమేటిక్ శరీరానికి ఆహారంగా మారుతుంది. ఒకవేళ పని చేయకుండా భోజనమే మాత్రం చేస్తాం అంటే మన శరీరంలో కొవ్వుగా మారిపోతుంది, ఫ్యాట్. సో అందుకని చాలా మంది ఫ్యాట్ ఎక్కువ అయిపోతారు దాని గురించి. తర్వాత తిండి తినకపోయినా సరిగా ఫ్యాట్ అయిపోతారు. అందుకనే మనము డబ్బులు వచ్చినంత మాత్రాన ఇక్కడ సంస్కారవంతులుగా తయారు కాలేం, గుణవంతులుగా తయారు కాలేం. కానీ వెస్టీజ్ విన్నింగ్ టీం ఏం చెప్తుందంటే సంస్కారవంతంగా ఎలా బిజినెస్ బిల్డ్ చేయాలి, డబ్బులు వచ్చినా కూడా ఎలా ఖర్చు పెట్టాలి, అవన్నిటిని నేర్పించే సిస్టమ్ విన్నింగ్ టీం. విన్నింగ్ టీంని మీరు ఈజీగా తీసుకున్నారా బిజినెస్ బిస్కెట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. బయట వాళ్ళ మాటలు విన్నారా బాల్కనీ నుంచి దూకేయాల్సిందే. చాలా మంది ఈ నిన్న కాక మొన్న ఒక ముగ్గురు, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, అలాగే ఒక కంప్యూటర్ ఆపరేటర్ చనిపోయారు సూసైడ్ చేసుకొని. ఇప్పటి వరకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో అయితే అదే ఉంది. ఈ ముగ్గురు చనిపోయారు కామారెడ్డిలో. ఒకటి ఏంటంటే మనిషికి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా నైతిక విలువలు ఎప్పుడైతే దెబ్బతింటాయో, విలువ లేని జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకొని చావాల్సిందే, లేదంటే సస్తూ బతకాల్సిందే. మీరు ఈ జీవితంలోకి వెస్టీజ్లోకి వచ్చారు, వెనీటీంలోకి వచ్చారు. మీరు జీవితాన్ని మీరు సద్వినియోగపరచుకొని మీ యొక్క అప్లైన్ మాటని, గ్రోయింగ్ అప్లైన్ మాటని ఎస్పెషల్ గుర్తుపెట్టుకోండి. గ్రోయింగ్ అప్లైన్, ఎవరైతే మీ యొక్క ఇమీడియట్ గ్రోయింగ్ అప్లైన్, వాళ్ళ అప్లైన్ తో కమ్యూనికేషన్ ఉన్నారా లేదా చూసుకున్న అప్లైన్ తోనే మీరు కమ్యూనికేషన్ ఉండి మీరు వర్క్ చేయండి. సో వర్క్ చేయగలిగితే ఈరోజు మాకు జిరాక్స్ లెక్క, పురుషోత్తమ దాసు, పూర్ణ మేడం జిరాక్స్ లెక్క ఈరోజు వంగల రాజు గారు, అలాగే నిర్మల మేడం. సో వాళ్ళు రాగలిగారు. చూడండి లైఫ్ ఎంత మారిపోతుందో వాళ్ళది, బికాస్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఇన్నోసెన్స్ యూ విల్ బి అచీవ్ సక్సెస్. ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ హ్యావెంట్ ఇట్ కెన్ నాట్. అర్థమవుతుందండి. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. నేను ఇంగ్లీష్ లో చెప్పాను, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్పాను. ఆ విధేయతను మీరు, అలాగే కృతజ్ఞతను మీరు ఎప్పుడైతే మీ దగ్గర పెట్టుకుంటారో అప్పుడే బిజినెస్ బిల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో, సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు 82,000 జీతం వస్తుంది సార్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 62,000 80,000 ఎంతో శాలరీ చెప్పారు. 62,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది సార్కి, నాకు 82,000 వస్తుంది. నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే అక్కడ గౌరవం అయితే వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ అయితే లేదు. ఆబ్వియస్లీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే లేదు, ఎందుకంటే నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన 13 లక్షల అప్పుతో వచ్చాను. సార్ కూడా కష్టాలతో వచ్చారు, కష్టాల సుడిగుండంలో నుంచి వచ్చారు, కన్న కట్టెల్లో కాలు వచ్చాడు సార్.
వంగల రాజు సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా జాబ్ 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 అనుకొని చెప్పి తిరక్కండి. 15-20 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి మేము ఏం లేదురా నాయన అనుకొని చెప్పి ఇక్కడ వచ్చి మళ్ళీ వెస్టీజ్ చేస్తున్నాం అనుకోనంటే మీకు అర్థం కావాలి. లైఫ్ అంటే అంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ ఎన్నో సార్లు మేము చావుకి చాలా దగ్గరగా వెళ్ళి బయటపడిన వాళ్ళం మేము. అలాంటి సిచ్యువేషన్లో వచ్చి మళ్ళీ వెస్టీజ్ చేస్తున్నామంటే అది వెస్టీజ్ లో మేము ఉన్నా లేకపోయినా వెస్టీజ్ ఇన్కమ్ ఇస్తుంది అనే ఒక నమ్మకంతోని, ఒక విశ్వాసంతోని ఈరోజు బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. మళ్ళీ మేము వెళ్ళి మాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి, ప్రైవేట్ జాబ్ కావాలి, మేము జాబ్ చేసుకుంటామని చెప్పి వెళ్తారు చూడండి. అంతకంటే మూర్ఖత్వం అంటే ఇంక వేరేది ఏమి ఉండదు. అర్థమవుతుందండి. ఈ రోజు నా సంవత్సర ఆదాయం 2.5 కోట్లు. ఈరోజు రేపు పొద్దున్న ఇప్పుడు గోయింగ్ విఎంసీ మెంబర్ రాజు సార్ ఇన్కమ్ కూడా 10 లక్షలు రావడానికి నెక్స్ట్ ఇయర్ 2025లో వాళ్ళు 10 లక్షల ఇన్కమ్ దాటుతుంది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ పనే తెలుసు. పని రా పనిమంతులు ఎలా పని చేస్తున్నారు చూడండి. వాళ్ళు పెద్దల మాట ఉంటుంది, పని రాక్షసులు లెక్క పని చేస్తున్నారు. అఫ్ కోర్స్ నెగిటివ్ వర్డే రాక్షసుడు అనేది, కానీ పని రాక్షసుల్లో పెద్దలు అంటారు కదా, అలా పని చేస్తున్నారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ అనేది పూర్వజన్మ సుకృతం. మీరు ఏదో జన్మలో పుణ్యం చేస్తేనే మీ దగ్గరికి వెస్టీజ్ వచ్చింది. ఇలాంటి వెస్టీజ్ని కనుక మీరు తక్కువ చేసి చూసినా, సముద్రపు నీరు వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చులకన భావంతో చూసినా మీరు ఇక్కడ సక్సెస్ కాలేరు, ఇక్కడ ముందుకు వెళ్ళలేరు. ఆ వెస్టీజ్ అంటే ఎవరి రూపంలో ఉండదు, మీ గ్రోయింగ్ అప్లైన్ రూపంలోనే ఉంటది. మీరు ఏదైతే తీసుకోవాలనుకున్నారో అది ఆల్రెడీ మీ అప్లైన్ తీసుకుని ఉన్నారు, మీ మెంటర్ ఆల్రెడీ తీసుకున్నారు. వాళ్ళు చూసి నేర్చుకోండి, వాళ్ళు డూప్లికేట్ చేయండి. ఎగ్జామ్లో మీరు గనుక నకలు నకలు చేయకపోతే, అంటే డూప్లికేట్ చేయకపోతే దాన్ని ఆ ఏమంటారు, పాస్ అవుతారు. లేదంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వస్తారు. ఇక్కడ డూప్లికేట్ చేయకపోతే, నకలు చేయకపోతే ఇక్కడ ఫెయిల్ అవుతారు. అర్థమవుతుందండి. సో వెరీ ఇంపార్టెంట్. మీ జాబ్ లో ఏం లేదు, జీతం తప్ప జీవితం ఏం లేదు. లైఫ్ అనేది ఒక సుడిగుండం లాంటిది. ఈ రోజు వరకు నేను ఎన్ని దేశాలు తిరిగి వచ్చాను, ఈ 15 సంవత్సరాల్లో కనీసం పక్కనున్న శ్రీశైలం కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాను నేను. పక్కనున్న యాదగిరి గుట్టుకు కూడా వెళ్ళలేకపోయాను నేను. అది నాకు ట్రిప్, అది అది కూడా దేవస్థానము, అది కూడా దేవునికి దర్శించుకోవడానికి కూడా నాకు టైం దొరికేది కాదు. మీరు నమ్మరు, రామోజీ ఫిల్మ్ సిటీ ఫస్ట్ పోలీస్ స్టేషన్ హయత్ నగర్ నాది. హయత్ నగర్ లో నేను అదే పోలీస్ స్టేషన్ లో 2007, 8, 9 2 సంవత్సరాలు చేశాను. ఆ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళలేదు నేను. వెస్టీజ్ లోకి వచ్చాక 2018, 19 తర్వాత క్రౌన్ యూసీడ్ కాదు సో డియూసీడ్ అయిపోయిన తర్వాత ఎస్పి బార్లీ సార్ తో, మన గ్రేట్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ ఎస్పి బార్లీ సార్ తోని, మా గ్రేట్ అప్లయన్స్ అశోక్ సార్, లావణ్య మేడంతో వెళ్ళడం జరిగింది. సో చూడండి, నేను వెళ్ళాలనుకున్నా కూడా నా చేతిలోనే, చాలా సింపుల్ అనమాట. పోలీసులకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఆ ఏరియా పోలీస్ స్టేషన్ వాళ్ళకి. అయినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను. అంటే అంత బిజీ. ఎందుకు అంత బిజీ అనుకోనంటే చెప్పాను కదా, నేను లేకపోతే పోలీస్ స్టేషన్ నడవదని చెప్పి నాకు ఒక పెద్ద గర్వం. మా ఇన్స్పెక్టర్ నా భుజం మీద చేతులు వేసేవాడు ఎప్పుడు. చేతులు వేసి, దాసు నువ్వు లేకపోతే ఈ పోలీస్ స్టేషన్ నడవదురా అనేటోడు. ఎందుకంటే పని కూడా అలాగే చేసేటోడు. పొద్దున్న 6 గంటలకు వెళ్తే రాత్రి 12, 1 గంట వరకు వెళ్ళి పని చేసేటోడిని. పిల్లం పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు. పెళ్లి కాకముందు అయితే అసలు ఎక్కడ పడుకునేటోడినో, ఎక్కడ తినేటోడినో, ఏం చేసేటోడినో కూడా నాకు తెలియదు. అలాంటి పని చేసేటోడిని. పండగ, పబ్బం, దసరా, సంక్రాంతి, రంజాను, దీపావళి అన్ని కూడా పోలీస్ స్టేషన్ లోనే. ఇవన్నీ చేసుకొని చేసుకొని చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒక రోజు నాకు 19 రోజులు సిక్ అయ్యాను. ఆ టైంలో నాకు అర్థమైంది, ఆహా జీవితం అంటే ఇది కాదు, ఇంకేదో ఉంది. ఈరోజు వెస్టీజ్ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల్లో ఎన్ని దేశాలు తిరిగి వచ్చాను, ఎన్ని కోట్లు సంపాదించగలిగినాం, ఎంత మందికి సహాయం చేయగలుగుతున్నాం, ఎంతో మంది పేద పిల్లలకి మేము ఈరోజు వాళ్ళకి ఫుడ్ పెట్టించగలుగుతున్నాం, చదువు చెప్పించగలుగుతున్నాం, ఎంతో మందికి దహన సంస్కారాలు చేయించగలుగుతున్నాం, ఎంతో మందికి వాళ్ళ కష్టాలు ఉన్న వాళ్ళు సాయం చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ వెస్టీజ్. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చేస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చేస్తాం, కానీ అది ఎంతవరకు చేయగలుగుతాం అంతే. కానీ ఇక్కడ స్కై ఈజ్ లిమిట్, ఆకాశమే హద్దు. మీ కలలు గనుక ఆకాశమే హద్దు. వెస్టీజ్ అనేది మీ దగ్గరికి వచ్చింది, అది మీ
ఏదో అప్లైన్ చెప్తే మీ దగ్గరికి రాలేదు, ఎవరో మీ దగ్గర చెప్తే రాలేదు మీ దగ్గరికి. అది మీరు చేసిన పుణ్యం వల్ల మీ దగ్గరికి వచ్చింది, మీ పెద్దలు చేసిన పుణ్యం వల్ల వచ్చింది. అది మీకు ఎప్పుడు అర్థమవుతుంది అనుకోనంటే, ఒక్కసారి మీరు రాజ్ సార్ లెక్క, నిర్మలా మేడం లెక్క ఒక్కసారి మీట్ ద మిలియన్ సెషన్ లోకి వచ్చి వాళ్ళ సక్సెస్ జర్నీ లెక్క మీరు చెప్పండి, జీవితం ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. వెస్టీజ్ ని ఒక భక్తి భావంతో, ఒక త్రికరణ శుద్ధితో చేయండి. ఈరోజు గౌతమ్ బాలి సార్ లాంటి ఒక మహనీయుడు ఈరోజు మనకు సామాన్య వ్యక్తి నుంచి అసామాన్యమైన వ్యక్తిగా, ఒక పేద వ్యక్తి నుంచి ఒక ధనవంతుడిగా మార్చేటట్లుగా ఒక సిస్టాన్ని తయారు చేసి ఈరోజు వెస్టీజ్ మనకు ఇండియాలో పెట్టడం జరిగింది. ఇండియా లాంటి కంట్రీలో ఫుడ్ దొరకడమే కష్టం, ఎందుకంటే దేశం జనాభా ఎక్కువ, విస్తీర్ణం తక్కువ. ఇలాంటి దగ్గర ఫుడ్ దొరకడమే చాలా అలాంటి సిచ్యువేషన్ లో కోటీశ్వరులు తయారు చేయడం అంటే అంత ఈజీ పని కాదు. కానీ ఈరోజు వెస్టీజ్ 6,000 మంది కోటీశ్వరులు తయారు చేసింది, 7,000 మంది వరకు ఇప్పుడు వరకు కార్డు ఇచ్చింది. ఏ ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ, 10 సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా తిప్పి తిప్పి కొడితే నాకు తెలిసి 2-3 వేల మంది కార్ ఇచ్చేవారు ఉండరు, కారు తీసుకునే వాళ్ళు ఉండరు 10 సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా. కానీ వెస్టీజ్ 7,000 మంది కార్ ఇచ్చేవారు ఇచ్చింది. వెస్టీజ్ లాంటి సిస్టమ్ మీ దగ్గరికి వచ్చిందంటే దాన్ని ఎంత చెప్తాను కదా, దేవుడికి ప్రతిరోజు పూజ చేస్తారేమో కానీ వెస్టీజ్ పూజ పవిత్రమైన భావంతో చేయండి. వెస్టీజ్ ఎట్లా మీకు ముందుకు తీసుకెళ్తుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు రాజ్ సార్ అండ్ బంగాళం అండ్ నిర్మలా మేడం. సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాజు పగిలే సార్.